చుట్టూ జరిగే కొన్ని మార్పుల మీద మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. అలాంటి మార్పులనే మనం నియంత్రించలేని మార్పులు అన్‌కంట్రోలబుల్ చేంజెస్ అని అంటాం. ఉదాహరణకు ఆకాశంలో మేఘాలు ఏర్పడటం, మనం రోజు చూసే చంద్రకళలు లేదా అనుకోకుండా వచ్చేటువంటి తుఫాన్లు. వీటన్నిటి మీద మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. అంటే మనం వీటిని కావాలనుకున్నప్పుడు జరిగేలాగా చెయ్యలేము. కాబట్టి ఇవి నియంత్రించలేని మార్పులు. అయితే కొన్ని మార్పులను మనం మన అదుపులో ఉంచుకోవచ్చు. వాటిని నియంత్రించదగిన మార్పులు కంట్రోల్డ్ చేంజెస్ అని అంటాం. సరే, దీన్నర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరు మీ ఫ్రెండ్ ఇంటికి సైకిల్ మీద వెళ్తున్నారు అని అనుకోండి. అప్పుడు మీరు మీ సైకిల్ స్పీడును అవసరాన్ని బట్టి పెంచడం లేదా తగ్గించడం చేయగలుగుతారు కదా! అంటే ఇక్కడ సైకిల్ వేగం అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇదొక నియంత్రించదగినటువంటి మార్పు. ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణను చూద్దాం. సాధారణంగా ఇనుముతో చేసినటువంటి వస్తువులు తుప్పు పట్టకుండా ఉండడానికి మనం దాని మీద జింక్ పూతని పూస్తాం. ఇలా చేయడం ద్వారా ఇనుము తుప్పు పట్టడాన్ని అదుపు చేస్తున్నాం. అంటే మనం కేవలం జింక్ లాంటి ఒక లోహపు పొరను ఇనుము మీద పూయడం ద్వారా తుప్పు పట్టే ప్రక్రియను ఇంకా ఆలస్యం చేయగలుగుతున్నాం. అంతే కదా! కాబట్టి ఇనుము తుప్పు పట్టకుండా చూసుకోవడం కూడా మనం నియంత్రించదగినటువంటి మార్పు. కాబట్టి ఈ వీడియో ద్వారా మనం నేర్చుకున్నదేంటంటే, ప్రకృతిలో సహజంగా జరిగే వాతావరణ మార్పులు లేదా గ్రహాల కదలికలు మన అదుపులో ఉండవు. కాబట్టి అవన్నీ కూడా నియంత్రించలేనటువంటి మార్పులు. కానీ మన నిత్య జీవితంలో మనం చేసే పనులు, అంటే వాహనాల వేగాన్ని మార్చడం లేదా వస్తువులు పాడవకుండా కాపాడుకోవడం, ఇటువంటివన్నీ పూర్తిగా మన చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా నియంత్రించదగినటువంటి మార్పులు.